డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో పైకి కనిపించని సింహం ఆయన. కేసీఆర్కి కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ ఆయనే. ఆ 10 ఏళ్లు తెలంగాణలో ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ నుంచి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వరకు అన్నీ ఆయన కనుసనల్లోనే జరిగాయి. షాడో సీఎంగా వ్యవహరించిన ఆయన చక్కబెట్టన వ్యవహారం లేదు. ఆయనే జోగినపల్లి సంతోష్ రావు అలియాస్ సంతన్న. ఉద్యమంలో 10 ఏళ్లు, అధికారంలో మరో 10 ఏళ్లు చక్రం తిప్పిన హ్యాపీరావు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. కేసీఆర్ 4 మూల స్తంభాల్లో ఒకటైన హ్యాపీరావు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నాడు? ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఓసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా కలిశారట. ఆయనతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి కేసీఆర్కి వడ్డించటం, తుండుగుడ్డలు అందించటం, కుర్చీ సర్దటం, ఇతరత్రా పనులు చేస్తున్నాడు. అతనెవరో పనివాడు అనుకున్నాడట రాజ్దీప్. సర్దేశాయ్ తిరిగి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. తాను జోగినపల్లి సంతోష్ రావునని, రాజ్యసభ ఎంపీనని చెప్పుకున్నాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్. తన ఇంట్లో కంచాలు ఎత్తేవాడిని, మందు పోసేవాడిని కూడా కేసీఆర్ రాజ్యసభ ఎంపీని చేయగలడు అని వ్యంగ్యంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజ్దీప్ సర్దేశాయ్. కేసీఆర్ వ్యక్తిగత సేవకుడిగా వ్యవహరించిన సంతోష్ రావు తెలంగాణ ఏర్పడ్డాక తన విశ్వరూపం చూపించాడు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అపారమైన అధికారాన్ని అనుభవించాడు. కేటీఆర్, కవిత, హరీష్ రావు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చట్టసభల్లోకి అడుగుపెట్టి చక్రం తిప్పితే సంతోష్ రావు మాత్రం రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యి మొత్తం తెర వెనుక చక్రం తిప్పాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో కాంట్రాక్టర్లు, రియల్ సంస్థలు, కార్పొరేట్ కాలేజీలు, ఆసుపత్రుల నుంచి వసూళ్లు చేసేవాడు సంతోష్. 2014లో అధికారంలోకి రాగానే సీఎం కార్యాలయాన్ని తానే నడిపించాడు. ఒకప్పుడు మిడ్ మానేర్ నిర్వాసితుల కోటాలో నష్టపరిహారం, ఇళ్ల స్థలం పొందిన సంతోష్ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేసీఆర్తో మాట్లాడాలంటే మొదట సంతోష్ రావుతో మాట్లాడాలి. సంతోష్ కాల్ కలిపి ఇస్తేనే కేసీఆర్ మాట్లాడతారు. కేసీఆర్కి ఏమైనా చెప్పాలి అంటే అది సంతోష్ ద్వారానే చెప్పండి, చెప్పి తీరాలి. ఓ ఫైల్పై కేసీఆర్ సంతకం చేయాలంటే అది సంతోష్ చెప్తేనే జరుగుతుంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకం నుంచి ప్రైవేట్ యూనివర్సిటీల అనుమతుల వరకు, ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు, కాంట్రాక్ట్ దగ్గర 6% వసూళ్లు, రోజువారీ అపాయింట్మెంట్లు, పోలీస్ ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం అన్నీ అతని కనుసన్నల్లోనే జరిగేవి. కేసీఆర్ చుట్టూ ఓ దడి కట్టి ఆ దడికి తాను కాపలాగా ఉన్నాడు సంతోష్. ఆ 10 ఏళ్ల కాలంలో సంతోష్ వేల కోట్లకు ఎదిగిపోయాడనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్కు దిక్కులేని సంతోష్ జూబ్లీ హిల్స్లో పెద్ద ఇల్లు కట్టుకోగలిగాడు. చేసే ప్రతి డీల్లోనూ సంతోష్ వాటా సపరేట్. ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లు తీసుకొచ్చి వాటి కేటాయింపులో తాను కూడా వాటాలు పెట్టుకున్నాడని సంతోష్పై ఆరోపణలు ఉన్నాయి. గ్రీన్ రెవల్యూషన్ పేరుతో వందల వేల ఎకరాలు దత్తత తీసుకొని వాటిని నిదానంగా తన కబ్జాలో పెట్టుకున్నాడనే ఆరోపణ కూడా ఉంది. కేసీఆర్ని ప్రసన్నం చేసుకోవాలంటే సంతోష్ని ప్రసన్నం చేసుకోవాలి. అందువల్ల ఆయనకి అడ్వాన్స్ కట్టుకోవాలి. ఈ ఒక్క పాయింట్ పైనే సంతోష్ రావు ఎక్కడికో వెళ్ళిపోయాడు. తనెప్పుడు అందరిలా పైకి కనపడాలని అనుకోకపోవటం, ఓపెన్గా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో కేటీఆర్, హరీష్ రావు, కవితలపై పడిన జనం దృష్టి సంతోష్ రావుపై పడలేదు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎక్కడ వీలైతే అక్కడ కుమ్మేశాడు సంతోష్. ఎవరు కనపడినా ఓ చిలకనవ్వు నవ్వటం, పక్షుల ఫోటోలు తీయటం, మొక్కలు పెంచటం, నాటించటం ఆయన హాబీలు. ఇవన్నీ చూసి మీరు సంతోష్ రావుని ఓ సృజనాత్మక శక్తి కలవాడిగా, ఓ సామాజిక దార్శనికుడిగా భావిస్తే పప్పులో కాలేసినట్లే. అవన్నీ బయట ప్రపంచానికి కనిపించే ఆకర్షణీయమైన లక్షణాలు. కానీ అంతర్గతంగా వేల కోట్ల కుంభకోణాలు, హవాలా ఆపరేషన్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు ఇవే కనిపిస్తాయి. కేసీఆర్ హయాంలో సంతోష్ రావు ఇంటి ముందు ఐఏఎస్లు, ఐపీఎస్లు, సైంటిస్టులు కూడా లైన్లో క్యూ కట్టి నిలబడేవాళ్ళు. ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పవర్ ఎలా ఉంటుందో తెలియాలంటే సంతోష్ రావు ఓ ఎగ్జాంపుల్.
సంతోష్ ఆపరేషన్స్ చాలా భిన్నంగా ఉంటాయి. నేరుగా డబ్బు తీసుకోకుండా ఆయన చాలా వాటిల్లో వాటాలు తీసుకున్నాడనేటువంటి ఒక ఆరోపణ బలంగా ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇండస్ట్రీలకు అనుమతులు, ఇలా అన్నింటిలోనూ హ్యాపీరావుకి వాటాలు దక్కాయి. అంతేకాదు దుబాయ్, లండన్లో కూడా సంతోష్ రావు ఇల్లు కొనిపెట్టుకున్నాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అవినీతి సంతోష్ రావు హరీష్, కేటీఆర్, కవితలను మించిపోయాడని, తెలంగాణలో రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడని గుర్తించిన కేసీఆర్ కొన్నాళ్ల పాటు అతన్ని దూరంగా ఉంచాడు. కానీ ఎవరి అవసరాలు వాళ్లకుంటాయి. తెర వెనుక మూటలు మోయాలంటే దానికి కూడా ఓ నమ్మకస్తుడు ఉండాలి కదా. దీంతో మళ్ళీ కేసీఆర్ వద్ద సంతోష్ హవా కొనసాగింది. తింటే తిన్నాళ్లే, మనవాడే కదా అని కేసీఆర్ కూడా ఊరకుండిపోయారు. కేటీఆర్ మాత్రం తెలివిగా హ్యాపీరావుపై ఆధారపడకుండా కూకట్పల్లి నవీన్ రావుని తన అనుచరుడుగా పెట్టుకున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని, కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడని అందరికంటే ముందే గుర్తించినవాడు సంతోష్. అందుకే ఎన్నికలకు ముందే అన్ని జాగ్రత్తగా సర్దుకున్నాడు. ఎక్కడివి ఎక్కడ సెట్ చేసుకున్నాడు. టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంతోష్ రావు పూర్తిగా తెరవెనక్కు వెళ్ళిపోయాడు. కేవలం కేసీఆర్కి సేవలకు మాత్రమే పరిమితమయ్యాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబ అవినీతిని మొత్తం వెలికి తీస్తామని, ప్రతి వాడిని జైల్లో కూర్చోబెడతామని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఎప్పుడో అటకెక్కాయి. కవిత, కేటీఆర్, హరీష్ రావులపై కనీసం దర్యాప్తులు, విచారణలైనా జరుగుతున్నాయి. సంతోష్ రావుపై ఈ ఒక్క ఏడాదిలో ఒక్క విచారణ కానీ, కేసు కానీ లేనేలేదు. చివరికి ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా సంతోష్ రావును టచ్ చేయలేదు రేవంత్ సర్కార్. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే సంతోష్ రావు ఓ పెద్ద కాంట్రాక్టర్ మధ్యవర్తిగా పెట్టుకొని కాంగ్రెస్ నేతలతో రాజీ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. హ్యాపీరావుని వదిలిపెట్టాలని, మిగిలిన వాళ్ళని ఎలా చేసుకున్నా ఇబ్బంది లేదని ఆ క్లాస్ 1 కాంట్రాక్టర్ హస్తం పెద్దలతో రాజీ కుదర్చడంతో సంతోష్ రావు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. సంపాదించిన అక్రమాస్తులు ఇప్పుడు అన్ని చోట్ల సర్దుకొని సేఫ్గా పెట్టుకున్నాడు. సంతోష్ రావు విషయంలో కాంగ్రెస్ నేతలకు కూడా అందాల్సిన మూటలు గట్టిగా అందటంతో అంత గప్చుప్గా ఉన్నాడు. ఒకనాడు రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలతో నిత్యం శాల్యూట్లు కొట్టించుకున్న సంతోష్ రావు ఏడాది కాలంగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. బహుశా పచ్చటి మొక్కలు నాటుకుంటూనో, వాటిపై వాలిన పక్షులను ఫోటోలు తీసుకుంటూ, చిలక నవ్వులు నవ్వేస్తూ కాలం గడిపేస్తున్నాడని కొందరు అనుకుంటారు. కానీ సంపాదించిన వేల కోట్ల ఆస్తులను జాగ్రత్తగా ఓ చోట నుంచి మరో చోటికి తరలిస్తూ, ఎవరితోనూ ఎటువంటి వివాదాలు పెట్టుకోకుండా మళ్ళీ పవర్లోకి వచ్చేంత వరకు చాలా లో ప్రొఫైల్లో ఉండాలనే టార్గెట్తో అడుగులు వేస్తున్నాడు సంతోష్ రావు.